బుడమేరు ఈ పేరు చెబితే చాలు విజయవాడ వాసుల వెన్నులో ఇంకా వణుకు పుడుతుంది. అంతలా బుడమేరు వాగు బెజవాడ వాసులను భయపెట్టింది. ప్రజలకు మునుపెన్నడూ లేని వరద కష్టాలను చూపించింది. 2024 ఆగస్టు 28న బెజవాడ వాసులకు కాళ్లరాత్రి. చిన్నగా మొదలైన వర్షం తుఫానుగా మారటం, ఒక్కసారిగా వచ్చి పడిన వరద తాకిడికి జీవితాలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. మనిషికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. ప్రభుత్వమే వరద ప్రాంతానికి తరలి వచ్చింది. ప్రస్తుతం బుడమేరు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చేపట్టింది. పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ఆపరేషన్ బుడమేరుపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గతేడాది కురిసిన భారీ వర్షాలతో విజయవాడ సమీపంలోని బుడమేరుకు భారీ గండ్లు పడ్డాయి. వరద నీరంతా పంట పొలాలు, బెజవాడ నగరంలోకి చేరింది. ఈ క్రమంలోనే ఆ ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. బుడమేరు డైవర్షన్ కెనాల్పై రక్షణ గోడ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజు అందిస్తారు. 2024 ఆగస్టు 28వ తేదీ ఒక కాళరాత్రి బెజవాడ వాసులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలకి ఒక విషాదాన్ని మిగిల్చినటువంటి రాత్రి. బుడమేరు అనుకోని రీతిలో పొంగి ప్రవహించింది. అనేక రకాలైన విషాదకరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించింది. తెల్లవారేలోగా మానవ వాళ్ళు మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక్కచోటకు చేర్చటం, ముఖ్యమంత్రి సైతం వరద నీటిలో వారం రోజుల పాటు పర్యటించటం ఒక విషాదకరమైనటువంటి అనుభూతిని, ఒక విషాద ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్ని బుడమేరు కాలువ మిగిల్చింది. ఇక్కడ చూస్తే మనం బుడమేరు పొంగి ప్రవహించినటువంటి ప్రాంతం 2024 ఆగస్టు 28వ తేదీ రాత్రిపూట సంభవించినటువంటి వరద ఉధృతికి ఇదే ప్రాంతంలో 3 గళ్ళు పడ్డాయి. 3 గళ్ళు పడినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి అనుకోని రీతిలో వచ్చినటువంటి వరద ప్రవాహం బెజవాడని, చుట్టుపక్కల ప్రాంత వాసుల్ని, అన్ని ప్రాంతాలని కూడా మొత్తం నీటిలో ముంచేసినటువంటి పరిస్థితి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అల్లకల్లోలం సృష్టించినటువంటి ఆ బుడమేరు వరద ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయటానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం బుడమేరు అంటే మొత్తం గతంలో ఒక చిన్న కాలవలాగా, చిన్న ప్రవాహంలాగా ఉండేటటువంటి ఆ బుడమేరు ఒక కాళరాత్రిగా, ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్ని మిగిల్చింది. ఈ బుడమేరు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడ ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఏ విధమైనటువంటి ఆ నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. దీనికి కావాల్సినటువంటి పనులని పర్యవేక్షిస్తూ, పనుల్ని ప్రారంభిస్తూ వాటిని సకాలంలో పూర్తయ్యేలాగా చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించి పనులను ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు బుడమేరులో 36 కిలోమీటర్ల మేర పూడికతీత, ఆక్రమణల తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెలగలేలు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరుకు సమాంతరంగా కొత్త కాలువను తవ్వి నీరు మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎనికేపాడు యూటీ ఛానల్ నుంచి కొల్లేరు వరకు బుడమేరు కాలువను వెడల్పు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజు అందిస్తారు. గత ఏడాది ఆగస్టులో అత్యంత విషాదాన్ని మిగిల్చినటువంటి బుడమేరు కాలువ పనులన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి పురోగతిలో ఉన్నాయి. మొత్తం మీద ప్రస్తుతం మనం ఎక్కడైతే గళ్ళు పడి ప్రమాదకరమైన పరిస్థితిని ఏర్పడిందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ పనులన్నీ కూడా పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు ఎస్సీ గారు, సుగుణాకర్ గారు. సార్ ఏంటి సార్, ఏంటి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏంటి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ముఖ్యంగా లాస్ట్ టైము విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు, అపారమైన నష్టాన్ని చవిచూశారు. అలాంటి పరిస్థితి రాకుండా ఈ బుడమేరు ఏ విధంగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు?
యాక్చువల్ అండి ఈ బుడమేరు అనేది మన ఆర్ఎంసీ టైలెంట్ రీచ్ ఇది. మీకు వెలగలేరు రెగ్యులేట్ నుంచి బుడమేరు డైవర్షన్ కింద స్టార్ట్ అవుతుంది. సో వెలగలేరు రెగ్యులేట్ నుంచి ఒక బుడమేరు పాయ అనేది ఎన్కేపాడు మీదుగా కొల్లేరు వెళ్తుంది. మిగతా పార్ట్ ఏంటంటే మ్యాక్సిమం డిశ్చార్జ్ ఒరిజినల్గా 20,000 దాకా ఉండేది. ఇప్పుడు దాన్ని 37,555 క్యూసెక్స్కి మేము డిజైన్ చేసుకొని ఈ 11.9 కిలోమీటర్స్ కెనాల్ని వైడెన్ చేయడానికి 464 crores తోటి 2014లోనే ప్రపోజల్స్ వచ్చాయి. అయితే ఆల్మోస్ట్ 12 years అవ్వడము, ఈ ఇందులోని వీటీపీఎస్ రీచ్ కూడా కొంచెం క్రిటికల్ రీచ్, అది ఎప్పుడు కూడా వాటర్లో నిండి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ వేసాం 716 crores. ఈ ప్రపోజల్ ఉంటుండగానే మధ్యలో అన్ఫార్చునేట్గా గత సంవత్సరం ఆగస్టులోని మనకి గండ్లు పడడం, విజయవాడకి విపరీతం డ్యామేజ్ జరగడం, ఇక్కడే 3 చోట్ల గండి పడింది. ఈ వీక్ పోర్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి సుమారు 500 మీటర్ల లెంగ్త్ అరైవ్ అయ్యాము. 500 లెంగ్త్ మీటర్లకు కూడాను మేము ఆర్సీసీ వాల్స్ పెడితే తప్ప ఆగదనే ఉద్దేశం మీద సిఈసిడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు డిజైన్ చేసేసి 38 crores ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఒకటిని మాకు అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేసాం. అయితే మేలోని కొంచెం అన్ప్రెసిడెంటెడ్ రైన్స్ పడడం వల్ల కూడా కొంచెం వర్క్ ప్రోగ్రెస్ స్లో అయింది. ఇప్పుడు ఈ 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు బుడమేరుకి ఎలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో దీన్ని లేకుండా చేయటం కోసం ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి? అంటే జనరల్గా బుడమేరు అండి మీకు 1955లో ఒకసారి వచ్చింది, 2009లో ఒకసారి వచ్చింది. వచ్చినప్పుడల్లా ఆ రోజు ఏవైతే డిశ్చార్జెస్ మనం ఐడెంటిఫై చేసామో దాని వరకు డిజైన్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈ ఇయర్ ఎప్పుడూ లేనిది మీకు బుడమేరులో 40,000 దాకా ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మేము ఇందులో 37,555 క్యూసెక్స్ అంటే ఆల్మోస్ట్ 80-90% వరకు ఇందులోంచే డ్రా చేసేసి కృష్ణా బ్యారేజ్ తీసుకెళ్తాము. అలాగే ఇంకో 10,000 బుడమేరు ఓల్డ్ బుడమేరు ద్వారా తీసుకెళ్తాం. అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇదైతే క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత వరద వచ్చినా తట్టుకునేటట్టుగా విజయవాడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మునిగిపోకుండా చర్యలు తీసుకుంటూ మ్యాక్సిమం డిశ్చార్జ్ బీడీసీ మీదుగానే కృష్ణాలోకి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి, దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఈ ఫ్లో ఆగకుండా రాబోయే రోజులు ఎంతకంటే భారీ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా తట్టుకునే విధంగా ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతాం? దానికి కూడాను ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయండి. మనకి ఎన్కేపాడు, సింగనగరు, అలాగే కొల్లేరు వరకు ఉంది. ఉప్పుటేరు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రతిపాదన తయారు చేసి ఒక 8,000 crores ఒక 10,000 to 20,000 2 క్యూసెక్స్ వెళ్ళేటట్టుగా ప్రపోజల్ పంపించాం ప్రభుత్వానికి. అది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫండ్స్ తేడానికి సీఎం గారు కూడా ట్రై చేస్తున్నారు. అది వస్తే ఇంకా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడు ఏదైతే ఈ 40,000 వచ్చిందో ఇలాంటి పరిస్థితి తట్టుకోవడానికి వీలుగా మా బీడీసీ రెడీగా ఉంది. సార్ ఇప్పుడు ఈ బుడమేరు ఇక్కడ గళ్ళు పడిన ప్రాంతం ఈ 3 చోట్ల గళ్ళు పడింది. ఇవన్నీ శాశ్వత ప్రాతిపదిక మీద చర్యలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ కొల్లేరు వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆక్రమణలు కాకుండా ఎక్కడైతే ప్రమాదం ఉంటుందని కొన్ని స్పాట్లను గుర్తించారు, వాటిని కూడా పునరుద్ధరించడానికి ఏమైనా చర్యలు చేయాలి? అవన్నీ కూడాను ఎక్స్కవేషనే చేస్తామండి. అక్కడేమి సీడీ వర్క్స్ ఏమి చెయ్యము. ఏమైనా కొన్ని యూటీలు, ఎస్పీలు అవన్నీ ఉంటే అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఈ 37,000 పట్టుకెళ్ళడానికి వీలు కానీ మొత్తం ఈ 12 కిలోమీటర్లు కూడా లైనింగ్ చేసేస్తాం రాబోయే రోజుల్లోని. మొత్తం ఎంటైర్ రీచ్ లైనింగ్ చేసేస్తాం కాబట్టి ఇంకా ఇదైతే పటిష్టంగానే చేస్తాం. ఇంకోటి 0 to 12 కిలోమీటర్స్లోని మనకి 8 కిలోమీటర్స్ కొంచెం వీక్గా ఉంది. అది కూడా మేము మొన్న ఐడెంటిఫై చేసాము. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం మీద దానికి గ్రావెల్ టాపింగ్ కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారు. ఈ 1 వీక్లోని మనం ఎవ్రీ టైం ఈవెన్ మిడ్ నైట్ కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళేటట్టు వీలుగా గ్రావెలింగ్ కూడా చేసేస్తాం పైన. అసలు ఎప్పుడులాగా ఈ పనులన్నీ పూర్తవుతాయి, ఏ విధంగా ఆ పని జరుగుతుంది వివరించడానికి మన దగ్గర ఈ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ పనులు ఎప్పటికల్లా పూర్తయ్యే అవకాశం? ఈ మంత్ ఎండింగ్ అయిపోతాయండి. సేఫ్ లెవెల్కి వచ్చేస్తాం. మాకు ఇక్కడ నుంచి ఈ ఫుటింగ్ పై నుంచి ఓ 4 meters వచ్చిందంటే మాకు సేఫ్ లైన్ వచ్చినట్టే. అది 4 ఈ 350 meters కూడాను 4 meters హైట్ ఈ మంత్ ఎండింగ్ వస్తుంది. సేఫ్ సైడ్లో ఉంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇప్పుడు ఈ శాశ్వత ప్రాతిపదికంగా దీన్ని అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకైనా ఇప్పుడు వర్షాకాలం రాబోతా ఉంది కదా? ఒక 40 days అయిందండి స్టార్ట్ చేసి. ఇప్పుడు కూడా ఒక 10 days వర్షానికి పోయింది. మ్యాక్సిమం 1 monthలో ఈ ప్రోగ్రెస్ తీసుకొచ్చాం. గౌరవ మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మా అధికారులు అంత కలిసి హాఫ్ క్యామ్ ఐడెంటిఫై చేశారు. దీనికి రిటర్న్ వాళ్ళు ప్రపోజ్ చేసి సిడిఓ వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం మేము ముందుకు సాగుతున్నాం పనులు. ఇది మొత్తం మీద
ఎక్కడైతే బుడమేరుకి 3 చోట్ల గండ్లు పడ్డాయో అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. ఇది త్వరలోనే పూర్తవుతుంది. వర్షాకాలం వచ్చే లోపలనే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఎవరు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండటానికి ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ పరిధిలోని శాంతినగర్ సమీపంలో బుడమేరు డైవర్షన్ కెనాల్పై రక్షణ గోడ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రక్షణ గోడను గట్టు నుంచి 11 మీటర్ల లోతు నుంచి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు నిర్మించనున్నారు. మొత్తం 500 మీటర్ల పొడవున గోడ నిర్మాణం చేపడుతుండగా 200 మీటర్ల మేర రాఫ్టింగ్, బిడ్డింగ్ పనులను పూర్తి చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి జయరాజు అందిస్తారు. బుడమేరు పొంగటం, విపరీతమైనటువంటి నష్టం చేకూరటం, బెజవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వణికిపోవటం, నిద్రాహారాలు మాని ప్రాణాలను రక్షించుకునే పని మాత్రమే చేసినటువంటి ఒక అసాధారణమైనటువంటి విషాదకరమైనటువంటి పరిణామానికి కేంద్ర బిందువు ఈ ప్రాంతం. బుడమేరు ఈ ప్రాంతంలో 3 చోట్ల గండిపడింది. అల్లకల్లోలంగా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. తెల్లారిపాటికల్లా 2024 ఆగస్టు 28వ తేదీన ఇదే ప్రాంతంలో బుడమేరుకి 3 చోట్ల గండుపడి ఉధృతంగా ప్రవహించినటువంటి వరద నీరు బెజవాడ నగరాన్ని, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటిమయం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం కదిలింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అన్ని రకాల మంత్రులు, శాఖలు, అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో మొత్తం మా విజయవాడ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. దాతలు దేశ విదేశాల నుంచి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ముఖ్యమంత్రి విజయవాడ కలెక్టరేట్నే సీఎంఓ కార్యాలయంగా చేసుకొని పరిపాలన చేశారు. ప్రతి వ్యక్తికి దగ్గరికి వెళ్ళారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేసినటువంటి పరిస్థితి. అంతటి విషాదకరమైన, ఆందోళనకరమైన పరిస్థితుల్ని ఇదే బుడమేరు, ఇదే ప్రాంతం సృష్టించిందంటే నమ్మలేని వాతావరణంగా ఉంది. మొత్తం మీద చూస్తే బుడమేరుకి అనుకోని రీతిలో ఉధృతంగా వచ్చినటువంటి వరద నీరు దాదాపు 40,000 క్యూసెక్లకు పైగా వచ్చిన వరద నీరు తట్టుకోలేక బుడమేరు కరకట్టంతా కూడా చల్లాచెదురైంది. 3 ప్రాంతాల్లో తెగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి పొంగి ప్రవహించినటువంటి వరద నీటితో బెజవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంపుమయమయ్యాయి, జలమయమయ్యాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కిబిక్కుమంటూ అసలు ఎవరు ఎక్కడున్నారో తెలియని ఒక సాధారణమైన పరిస్థితులు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి బుడమేరు ఈ గండ్లు పడిన ప్రాంతంలో మొత్తం రిటైనింగ్ వాల్ దాదాపు 1/2 కిలోమీటర్ మేర రిటైనింగ్ వాల్ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. మరొక కొద్ది రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయానికల్లా ఈ రిటైనింగ్ వాల్ని పూర్తి చేసి రాబోయే రోజుల్లో అటు బుడమేరు వల్ల విజయవాడ నగరవాసులకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపడతా ఉంది. బుడమేరు వరద ముంపుకు ప్రధాన సమస్య ఆక్రమణలు. రాజకీయపరమైన ఆక్రమణలే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం, బుడమేరును సగానికి పైగా ఆక్రమించడంతో నీటి ప్రవాహం వేగం తగ్గుముఖం పట్టింది. ఫలితంగానే గత ఏడాది ఆగస్టులో సంభవించిన వరద నీరు ఫ్లో తగ్గి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజు అందిస్తారు. బుడమేరు వరద ప్రభావంతో అత్యధికంగా నష్టపోయింది ఇటు సింగనగరు, పాయకాపురం, ఇటు కండ్రక ఈ ప్రాంతాలు. ప్రస్తుతం మనం ఆ ప్రాంతాల్లో ఉన్నాం. మొత్తం పెద్ద ఎత్తున 40,000 క్యూసెక్లకు పైగా వచ్చినటువంటి వరద ఉధృతికి ఈ ప్రాంతం అంతా జలమయమైనటువంటి పరిస్థితి. దాదాపు 2-3 వారాల పాటు అసలు జనసంచారం బయటికి రాకపోకలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి. అపార్ట్మెంట్ల్లో కూడా 2 అపార్ట్మెంట్లకు పై వరకు కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ ఉన్నారో, అసలు జీవించి ఉన్నారా లేరా, అసలు ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయా లేదా, అసలు కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ అదేవిధంగా రహదారి వ్యవస్థ కానీ అన్నీ కూడా స్తంభించిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతవాసులంతా లక్షలాది మంది ప్రజలు నిత్యం దాదాపు చాలా రోజుల పాటు
కనీసం మంచినీటి సౌకర్యం లేక, తిండి సౌకర్యం లేక, రాకపోకలు లేక అసలు తమ వారు ఉన్నారా లేరా అనేటటువంటి ఒక ఆందోళనకరమైన విషాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రాంతం ఈ రోజున మొత్తం బుడమేరు వరద ఉధృతికి తీవ్రంగా నష్టపోయినటువంటి ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. బుడమేరు వరద నీరు వస్తే ఈ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటటువంటి సంకల్పంతో ఒక కార్యాచరణ తీసుకొని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సింగనగరం, పైకాపురం, కండ్రిక, మధురానగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా వరద ముంపు నుంచి కాపాడటానికి కావాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలు చేపడతామన్నారు. రాబోయే రోజుల్లో బుడమేరు నుంచి 40,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చినప్పుడు కూడా ఎక్కడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. 28 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన రక్షణ గోడ పనులను సగం పూర్తి చేశారు. కింది గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కొత్త వంతెన నిర్మించారు. ప్రస్తుతం ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలాఖరులోగా రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయటమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. బుడమేరు విజయవాడ నగరంలో నుంచి ప్రవహిస్తూ ఉంది. అతిపెద్ద సమస్య ఆక్రమణలు. బుడమేరుకి సునాయాసంగా వెలగలేరు దగ్గర నుంచి కొల్లేరు వరకు కూడా సునాయాసంగా నీటి ప్రవాహం వెళ్లాల్సినటువంటి ఈ బుడమేరు నీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోవటానికి, విజయవాడ నగరం ముంపుకు గురవటానికి ప్రధాన కారణం ఆక్రమణలు. ప్రస్తుతం మనం మధురానగర్ ప్రాంతంలో ఉన్న బుడమేరు ఆక్రమణలు ఎలా ఉన్నాయో ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే మనం గమనించవచ్చు. మొత్తం మీద పెద్ద పెద్ద భవనాలు బుడమేరుని తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆక్రమించి నిర్మాణాలు చేసినటువంటి పటిష్టమైన కట్టడాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బుడమేరు ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో, మొత్తం బుడమేరుని సగానికి పైగా ఆక్రమించి నిర్మాణం చేసినటువంటి కట్టడాలను కూడా ఇక్కడ మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా రాజకీయపరమైన ప్రమేయంతో చేసినటువంటి కట్టడాలుగానే భావించవచ్చు. బుడమేరుకి ఇంత పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చింది. దాదాపు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. అసలు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ మొత్తం బుడమేరుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం, సంస్కరిస్తాం, ఆక్రమణలు కూడా తొలగిస్తామని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ఆ దిశగా ఇంకా ప్రయత్నాలు అయితే జరగట్లేదు. రాబోయే రోజుల్లో ఈ ఆక్రమణలు ఎలాగే ఉంటే, బుడమేరు ఈ విధంగానే చిన్నదైపోయి ఉంటే, నీటి ప్రవాహం సునాయాసంగా ఇక్కడ నుంచి కొల్లేరులో కలిసేటటువంటి పరిస్థితి లేకపోతే రాబోయే రోజుల్లో బెజవాడ నగరానికి మరింత పెద్ద ముప్పు పొంచుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకవైపు బుడమేరు వెలగలేరు దగ్గర జరుగుతున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, బుడమేరుకి ఆనకట్టకు సంబంధించినటువంటి ఎక్కడైతే 3 చోట్ల గండ్లు పడి అన్ని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈ బుడమేరు ప్రవాహం వైపు నుంచి బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించకపోతే ఎన్ని రకాల చర్యలు చేపట్టినా, ఎంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా ఉపయోగం ఉండే పరిస్థితి లేదనేటటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. బుడమేరు ఆక్రమణలను తొలగించకుండా బుడమేరుకి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ఆక్రమణలు తొలగిస్తేనే రాబోయే రోజుల్లో బుడమేరు ముంపు సమస్య నుంచి బయటపడొచ్చని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆక్రమణ తొలగింపు ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. బుడమేరు మిగిల్చినటువంటి విషాదం నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ చుట్టుపక్కల ప్రజలు కోలుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించిన సమగ్రమైన కార్యాచరణని ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరదలు 40,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడి ఎలాంటి నష్టం చేయకుండా చూసేటటువంటి ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధుంది. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరొక వైపు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రతి వారం కూడా ఈ
దీనికి సంబంధించినటువంటి వర్క్లు పురోగతిని పరిశీలిస్తున్నారు. మంత్రి స్వయంగా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి జరుగుతున్నటువంటి పనులను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రకమైన బుడమేరుకి ముంపుకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపుతాము. దీనికి ఎక్కడా రాజీ పడే ప్రక్రియ ఉండదు. ఆ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉండేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో చూడాలి రాబోయే ఎన్ని రోజుల్లాగా బుడమేరుకి శాశ్వతమైన పరిష్కారం చూపుతారో అనేది మొత్తం జరుగుతున్నటువంటి పనులను బట్టి చూస్తే అతి త్వరలోనే బుడమేరు ముంపునకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందనేటటువంటి ఆశాభావం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 TV విజయవాడ. ఇది బుడమేరుపై 10 TV స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 10 TV.